ఆచి చికెన్ మసాలా. గత నెల 16న జరిగిన రాజమండ్రి కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరింది. తాజాగా చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. 72 పిచ్చుక నాగేశ్వరరావు కల్తీపాల కారణంగా కిడ్నీలు దెబ్బతిని నెల రోజులుగా ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందించినా ప్రాణాలు దక్కలేదు. 2 చిన్నారులు సహా మరొక వ్యక్తి ఇంకా ఆసుపత్రిలో ఉన్నారు. మొత్తం 20 మంది బాధితుల్లో ఇప్పటి వరకు 64 ఏళ్ల కొండబాబు ఒక్కరు మాత్రమే చికిత్స అనంతరం కోలుకున్నారు. కోరుకొండ మండలం నర్సాపురం గ్రామంలోని పాలడైరీ యజమానికి చెందిన ఫ్రీజర్లో కూలెంట్గా వినియోగించిన ఇథిలీన్ గ్లైకాల్ లీకేజ్ కావడంతో పాలల్లో కలిసింది. కెమికల్ కలిసిన పాలు అని తెలిసిన వాటిని పారేయకుండా రాజమండ్రిలోని రోజువారీ ఖాతాదారులకు సరఫరా చేయడంతో 20 మందికి కిడ్నీలు పాడైపోయాయి. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న నిందితుడు పాల వ్యాపారిని కస్టడీలోకి తీసుకుని విచారించామని, ఫాస్ట్ ట్రాక్ ప్రతిపాదికన కోర్టులో కేసు విచారణ పూర్తి చేసి అమాయకుల ప్రాణాలు పోయేందుకు కారణమైన నిందితులకి కఠిన శిక్ష పడేలా చూస్తామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ వెల్లడించారు. గ్లైకాల్ ఇట్ ఈజ్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ వచ్చిన తర్వాత, ఫోరెన్సిక్ డాక్టర్ గారు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వీ క్లియర్లీ టోల్డ్ దట్ ఇట్ హ్యాపెండ్ బికాజ్ ఆఫ్ ది గ్లైకాల్, మోనో ఇథిలీన్ గ్లైకాల్ వల్ల జరిగింది. అతను ఏదైతే కూలెంట్ వాడాలో సాల్ట్ వాటర్ వాడకుండా ఇథిలీన్ గ్లైకాల్ వాడడం వల్ల ఏదైతే రిఫ్రిజిరేటర్ ఉందో దాంట్లో 2 కంటైనర్లు ఉంటాయి. ఆ కంటైనర్ కూడా లీక్ అయితే రిపేర్కి తీసుకెళ్లాడు. 16th 17th మార్నింగ్ ఇక్కడ రిపేర్ తీసుకొచ్చినాయని కూడా మనం కన్సల్ట్ చేశాము. ఆ కన్సల్ట్ చేసిన తర్వాత దెన్ ఆ కంటైనర్ని కూడా ఎఫ్ఎస్ఎల్కి మళ్ళీ పంపాము. ఎంటైర్ కంటైనర్ ఒక ట్రక్లో తీసుకెళ్లి పట్టుకొని వెళ్ళారు. దాంట్లో ఎంసీలు ఏదైతే వేసారో ఆ లోపల కూడా మనకి ఉన్న మిల్క్ వల్ల దాంట్లో కూడా గ్లైకాల్ డిటెక్ట్ అయింది. సో ఏదైతే ట్రాన్స్ఫర్ అయిపోయింది అంటే ట్యాంక్లో అడుగుని వైట్గా ఉన్న లిక్విడ్లో ఇథిలీన్ గ్లైకాల్ ప్లస్ మిల్క్ దొరికింది. అలాగే వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ ద ఎడ్జెస్ ఎంసీలతో క్లోజ్ చేసిన దాంట్లో గ్లైకాల్ దొరికింది. అలాగే పేషెంట్స్ తాలూకా బ్లడ్ శాంపిల్లో గ్లైకాల్ దొరికింది. విసరాలో ఒక కేసులో దొరికింది. బికాజ్ దేవ్ అండర్వెంట్ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్ కాబట్టి కొంతమందిలో దొరకలేదు. బట్ ఓవరాల్గా ఇట్ హ్యాపెండ్ డ్యూ టు ది లీకేజ్ ఆఫ్ ది గ్లైకాల్. గ్లైకాల్ ఎందుకు అని అంటే ఇట్ విల్ డైరెక్ట్లీ ఎఫెక్ట్ ది రేనల్ ట్రాక్ అండ్ కిడ్నీస్ కాబట్టి అది వితిన్ 2-3 డేస్లోనే ఎఫెక్ట్ అవుతుంది. దానికి తోడు కోమార్బిడిటీ ఉంది కాబట్టి వాళ్ళ డెత్లన్నీ కూడా ఇట్ హ్యాపెన్ డ్యూ టు గ్లైకాల్.